హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చేజర్ల గ్రామంలో ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే చూడబోతున్నారు. ఈ దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లాలో అయితే ఉంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటానికి ప్రయత్నం చేయండి. మీరైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్న సిబ్బి చక్రవర్తి కథ ఈ ఆలయ చరిత్రతో ముడిపడి ఉంది. ఈ ఆలయంలోని కపోతేశ్వర లింగం స్వయంగా సిబ్బి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించింది అని చరిత్ర. ఈ జేజర్ల గ్రామం విజయవాడ నుంచి 110 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 240 కిలోమీటర్లు, పిడుగురాళ్ళ నుంచి 28 కిలోమీటర్లు, నరసరావుపేట నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ ఆలయం ఇక్ష్వాకుల కాలంలో నిర్మించిందని చరిత్రకారులు చెప్తుంటారు. ఇంకా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనకి కుడివైపు అయితే సహస్రలింగం ఉంటుంది. ఈ శివలింగం పైన దాదాపు వేల శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలు అయితే చెక్కి ఉంటాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు 6 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. మేమైతే మొదటిసారి వచ్చాము ఈ దేవాలయానికి. మాకైతే ఎంతో పాజిటివ్గా అనిపించింది. ముందుగా ఈ ఆలయంలో ఉన్న పరిసరాల గురించి చెప్తాను. తర్వాత అయితే ఈ ఆలయ చరిత్ర అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా పాజిటివ్‌గా అనిపించింది. అలా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఇలా పువ్వయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఒక్క విషయం అనే కాదండి, అసలు ఈ గుడిలోకి ఎంటర్ అయిన కాడి నుంచి చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ పాజిటివ్ వైబ్సే. ఇక్కడ ఈ శివలింగం అయితే ఇప్పుడు గూడా జీవం ఉంది అని అంటారు. దానికి గూడా సాక్ష్యాలున్నాయి. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్ళినప్పుడు చెప్తాను ఆ విశేషాల గురించి. ఇంకా ఇలా ఆలయ ప్రాంగణంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఉపాలయాలైతే ఉంటాయండి. ఇలా మెయిన్ దేవాలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలైతే ఉంటాయి. ఇయన్నీ పురాతన కాలం ఆలయాలు. ఇంకా గర్భగుడిలోకి ప్రవేశించినట్లయితే శ్రీ కపోతేశ్వర స్వామి, పార్వతీదేవి అయితే దర్శనమిస్తారు. మేమెళ్ళినప్పుడైతే కార్తీక మాసం కాబట్టి వీడియో తీసుకొనివ్వలేదు. చాలామంది జనమైతే ఉన్నారు. ఈసారైతే డీటెయిల్‌గా వీడియో తీసి పెడతాను. విడి రోజుల్లో అయితే మనం గర్భగుడిలో గూడా వీడియో తీసుకోవచ్చు. మేమెళ్ళినప్పుడైతే కుదరలేదు. చివర్లో పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. స్వామివారికి ఎడమ వైపు శ్రీ పార్వతీదేవి అయితే దర్శనమిస్తారు. అలాగే స్వామివారి ఎదురు జీవనంది అనే ఈ నంది అయితే ఉంటుందన్నమాట. ఈ నందికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడికి దగ్గరలో కొండపైన ఒక ముని తపస్సు చేస్తూ శనగలైతే పెట్టుకొని ఉంటాడు. ఈ నంది వచ్చి ఆ శనగలు తినటం చూస్తాడనమాట. అందుకని ఈ నందికి జీవనంది అని పేరైతే వచ్చింది. వీడియోలో చూశారు గదా, అసలు ఆ విగ్రహం గూడా ఎంతో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుందనమాట ఆ నంది విగ్రహం. ఇంకా ఆలయ చరిత్ర విషయానికొస్తే, మనమందరం చిన్నప్పుడు వినే ఉంటాము సిబ్బి చక్రవర్తి కథ. అది జరిగింది ఇక్కడే. కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తున్న సిబ్బి చక్రవర్తి తన తమ్ముళ్ళిద్దరకు రాజ్య పట్టాభిషేకం చేసే ముందు దేశయాటనకైతే పంపుతాడు. వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వచ్చి ఈ చేజర్ల గ్రామంలోని మేఘాల మల్లయ్య కొండపైన శివైక్యం అయితే చెంది శివలింగం రూపంలో అయితే వెలుస్తారనమాట. ఈ విషయం తెలియని సిబ్బి చక్రవర్తి తన తమ్ముళ్ళ ఆచూకీ గురించి మునీశ్వరులనైతే అడుగుతాడు. అప్పుడు ఆ మునీశ్వరులు, రాజా, మీరు ఈ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం ఒక రథం పైన వెళ్ళండి. ఎక్కడైతే మీ రథ చక్రాలైతే ఆగుతాయో అక్కడే మీ తమ్ముళ్ళ ఆచూకీ తెలుస్తుంది అని చెప్తారు. అలాగా దక్షిణ భారతదేశం వచ్చిన సిబ్బి చక్రవర్తి తన తమ్ముళ్ళు శివైక్యం చెందటం చూసి తన తమ్ముళ్ళు లేని రాజ్యం తనకు కూడా వద్దని, తను కూడా శివైక్యం చెందాలని కోరుకుంటాడు. అప్పుడు పండితులు సలహా మేరకు 100 యాగాలనైతే సిబ్బి చక్రవర్తి తలపెడతాడు. 99 యాగాలైతే నిర్విఘ్నంగా జరుగుతాయి. ఇంకా చివరి యాగం జరిగేటప్పుడు త్రిమూర్తులు ఈ సిబ్బి చక్రవర్తిని పరీక్షిద్దామని అనుకుంటారు. అనుకున్నదే తడువుగా విష్ణుమూర్తి పావురం రూపంలో, బ్రహ్మదేవుడు బాణం రూపంలో, శివుడు కిరాతకుని రూపంలో ప్రత్యక్షమైతారు. పావురం రూపంలో ఉన్న విష్ణుమూర్తి సిబ్బి చక్రవర్తి భుజంపై వాలి, రాజా, నన్ను రక్షించు, ఈ కిరాతకుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు అని మానవ భాషలో అయితే మాట్లాడుతుంది. అది విని ఆశ్చర్యపోయిన సిబ్బి చక్రవర్తి ఆ పావురంకైతే మాటిస్తాడు. అప్పుడే అక్కడికి కిరాతకుని రూపంలో శివుడు వస్తాడు. రాజా, ఇది అన్యాయం, ఇది నా వేట, నా వేటే నా ఆహారం, నాకు ఈ పావురాన్ని కావాలి, ఈ పావురం వదిలేయండి అని అంటాడు.
పావురానిని రక్షిస్తానని మాటిచ్చిన సిబ్బి చక్రవర్తి ఈ పావురం బదులు ఏది కావాలన్నా కోరుకో అని కిరాతకునికి చెప్తాడు. అప్పుడు శివుడు, నీ శరీరంలో నుంచి ఈ పావురం బరువు మాంసం ఇస్తే ఈ పావురాన్ని వదిలేస్తా అని సిబ్బి చక్రవర్తితో అంటారు. అప్పుడు సిబ్బి చక్రవర్తి తన శరీర భాగాల్ని నరికి త్రాచులో వేయటం మొదలు పెడతాడు. ఎంత తూచినా ఆ పావురం బరువు సమానంగా అయితే రాలేదని తన తలను కూడా నరికివేద్దామని అనుకుంటాడు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. మీకు ఏం వరం కావాలో కోరుకోమనగా సిబ్బి చక్రవర్తి నేను శివైక్యం చెందాలని కోరుకుంటాడు. అలా సిబ్బి చక్రవర్తి దేహం నుంచి శ్రీ కపోతేశ్వర స్వామి లింగం అయితే ప్రత్యక్షమైంది. ఈ శివలింగానికి ఇప్పుడు కూడా జీవం ఉందని అంటుంటారు. దానికి గుర్తుగా ఈ శివలింగానికైతే 2 బిలాలైతే ఉంటాయి. కుడివైపు ఉన్న బిలంలో ఒక బిందె నీళ్లు మాత్రమే పడతాయి. అలాగే ఎడమ వైపు ఉన్న బిలంలో ఎన్ని నీళ్లు పోసినా వెళ్తూనే ఉంటాయి. కుడివైపునున్న బిలంలోని నీళ్లు మరుసటి రోజుకి పచ్చి మాంసం వాసన అయితే వస్తుంటాయి. అవి ఏ రోజుకి ఆ రోజు పూజారులైతే మారుస్తుంటారు. అలాగే ఈ శివలింగం సిబ్బి చక్రవర్తి దేహం నుంచి వచ్చిందా అన్నట్లు ఈ శివలింగం చుట్టూ కత్తి ఘాట్లయితే ఉంటాయి అన్నమాట. ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని దేవాలయాలైతే చూసాము. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు తెలిసిన విధంగా అయితే ఆలయ చరిత్రను వివరించాను. తప్పులేమన్నా ఉన్నట్లయితే క్షమించండి. ఇప్పుడు మీరు చూసే క్లిప్పింగ్స్ అన్నీ మేము దారిలో కొన్ని దేవాలయాల్ని వీడియో తీసామన్నమాట. ఆ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. మీరు పల్నాడు జిల్లా దగ్గరలో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతది అని అనుకుంటే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.